బ్యాక్ టు న్యూస్. దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పొరా సమావేశానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏవియేషన్ సెక్టర్ లో, ఇండియన్ ఏవియేషన్ సెక్టర్ లో బిగ్గెస్ట్ బాటిల్ నెక్ ఈ రోజు అవైలబిలిటీ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్. అందులో మనం ఎక్స్పెక్ట్ చేసే ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మనం అనుకున్న స్థాయిలో జరగాలి అనంటే వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కువగా ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఇవ్వాలనంటే ఎమిరేట్స్ దగ్గర సుమారు 250 వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటే ఇండియాలో ఇప్పుడు కేవలం 50 వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. అందుకనే మనం ఆశించిన స్థాయిలో కనెక్టివిటీ మనం పొందలేకపోతున్నాం. బట్ చాలా ఆర్డర్స్ ఇప్పుడు ఈ రోజు ఎయిర్ ఇండియా గానీ, ఇండిగో గానీ, అలాగే వేరియస్ ఎయిర్లైన్స్ కూడా వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్స్ కి, బిగ్గర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి, లాంగ్ రేంజ్ ఎయిర్ క్రాఫ్ట్స్ కి మన కంట్రీలో ఇచ్చున్నారు. ఈ సంవత్సరంలో 2026లో 106 ఎయిర్ క్రాఫ్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందులో వైడ్ బాడీ కూడా వస్తున్నాయి. అందులో అత్యధిక శాతం మన ఆంధ్ర నుంచి, సదర్న్ ఇండియా నుంచి కనెక్టివిటీ పెంచడానికి నేను ఖచ్చితంగా మీ అందరి కోరిక మేరకు ఏవైతే కొన్ని సిటీస్ కూడా ప్రత్యేకంగా మెన్షన్ చేశారు, జర్మనీలో హ్యాంబర్గ్ అని, అలాగే బ్రసెల్స్ అని, అలా కొన్ని స్టాక్హోమ్ అన్ని లిస్ట్ రాసుకొని వెళ్తారు. లిస్ట్ రాసుకొని ఖచ్చితంగా మీ అందరూ కోరుకునే విధంగా మీకు కనెక్టివిటీ పెంచి మన ఆంధ్రాలో ఒక ఆవకాయ ఫెస్టివల్ పెట్టినా, ఒక తూర్పు గోదావరి లేదని ఫెస్టివల్ పెట్టినా ఇమీడియట్ గా మీరు ఇక్కడ ఫ్లైట్ ఎక్కి మన దగ్గరకు వచ్చే విధంగా ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ యొక్క వేదిక ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్ తో ఏవియేషన్ సెక్టర్ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అన్ని రంగాల్లో ముందుండే విధంగా చాలా చర్యలు మనం తీసుకున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ రికార్డ్ స్పీడ్ లో కన్స్ట్రక్ట్ చేసి అతి దగ్గరలోనే ఓపెనింగ్ కూడా సిద్ధం కాబోతున్నాం. ఈ ఇయర్ లో విజయవాడ